ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒక గివ్ అవే కాంటెస్ట్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోకి ఎవరైతే బెస్ట్ కామెంట్ చేస్తారో దాంట్లో 20 మందికి జూలై 7th 20 గిఫ్ట్లు అయితే ఇద్దామని ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. సో దానికి మీరు చేయాల్సింది జస్ట్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, దాంతో మీరు ఎలిజిబుల్ అవుతారు. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్లు వచ్చిన తర్వాత శాంసంగ్ పరిస్థితి ఇటు ఇండియాలోనూ అటు గ్లోబల్గాను అంత బాలేదనే చెప్పాలి. ప్రీమియం కేటగిరీలో మాత్రం శాంసంగ్ టాప్లో ఉంటుంది. S8 S9లు చాలా హిట్ అయిన తర్వాత ప్రీమియం కేటగిరీలో మాత్రం ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో శాంసంగ్ టాప్లో ఉంది. కాకపోతే కౌంటర్ పాయింట్ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 2 క్వార్టర్స్లో అంటే 2017 ఎండింగ్ అలాగే 2018 స్టార్టింగ్లో మనకి ఇండియాలో మార్కెట్ షేర్లో మాత్రం షామీనే టాప్లో ఉంది. 31.1%తో మార్కెట్ షేర్లో టాప్లో ఉంది షామీ. 26.2%తో శాంసంగ్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే ప్రీమియం కేటగిరీలో వీళ్ళు ప్రైస్ టు వాల్యూ పెర్ఫార్మెన్స్ రేషియోని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే బడ్జెట్ కేటగిరీలో మాత్రం అంతగా మెయింటైన్ చేయలేకపోతున్నారు. అందుకే అటు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ శాంసంగ్కి అయితే అంత సేల్స్ అయితే ఉండట్లేదు. నిన్న కూడా శాంసంగ్ అయితే ఒక మొబైల్ అయితే ఇండియాలో అనౌన్స్ చేసింది. దాని పేరు శాంసంగ్ గెలాక్సీ J8. ఇది రేపు అంటే జూన్ 28 నుంచి ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో సేల్స్లోకి రాబోతుంది. ఇక ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అసలు అది వాల్యూ ఫర్ ద మనీయా కాదనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను రఫీ. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో శాంసంగ్ సెకండ్ ప్లేస్లో ఉంది 26.2 మార్కెట్ షేర్తో. అదే షామీ అయితే 31.1 మార్కెట్ షేర్తో టాప్లో ఉంది. శాంసంగ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిడ్ రేంజ్లోనూ అలాగే బడ్జెట్ రేంజ్లోనూ ప్రైస్ టు ద పెర్ఫార్మెన్స్ రేషియోని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతుంది. ఇక శాంసంగే మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైజెస్లో ఉంటే ఈ చైనా ఫోన్లు ఎవరు కొంటారనేది నా అభిప్రాయం. శాంసంగ్ కూడా మంచి స్పెసిఫికేషన్స్తో ఫోన్స్ తీసుకొస్తే ఇక వేరే కంపెనీలకి ఏవి కూడా ఇండియాలో అంత షేర్స్ అయితే రావు. నిన్న లాంచ్ చేసిన శాంసంగ్ J8 కూడా అదే కేటగిరీలో ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళైతే ఫోన్ డిజైన్ అలాగే మిగతా స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు పెట్టే ప్రైజే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక శాంసంగ్ J8 స్పెసిఫికేషన్స్లో ఒకసారి వెళ్తే ముందైతే దీనికి ప్రైస్ చెప్తాను, ఆ తర్వాత దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ 4GB 64GB వేరియంట్ 18,990 పెట్టారు, అంటే 19,000 దగ్గరగా. ఈ 19,000కి వీళ్ళు ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తున్నారంటే ఇది ఒక 6 ఇంచెస్ HD+ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. HD+ డిస్ప్లేలు మనకి 7,000లోనే వస్తున్నాయి. కాకపోతే ఫుల్ HD+ డిస్ప్లే మనకి 10,000లోనే షామీ మిగతా కంపెనీలు కూడా తీసుకొస్తున్నాయి. ఇక వీళ్ళు దీన్ని తీసుకొచ్చింది మాత్రం HD+ డిస్ప్లేతో తీసుకొచ్చారు. 720x1480 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది 18.5:9 రేషియోతో అయితే తీసుకొస్తున్నారు. సో 720x1480 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లే. ఇది ఒక్క విషయంలో మాత్రం శాంసంగ్ మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్లోనూ అలాగే మిడ్ రేంజ్లో కానీ ఎక్కడైనా సరే సూపర్ అమోల్డ్ డిస్ప్లేలు అయితే తీసుకొస్తూ ఉంటారు. మిగతా IPS LCD ప్యానల్స్తో కంపేర్ చేస్తే సూపర్ అమోల్డ్ డిస్ప్లేలు చాలా బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి, అలాగే మన కళ్ళకు కూడా కొంచెం మంచిది. సో ఇది ఒకటైతే మంచి విషయం, సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు, మంచి విషయమే. ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్తే ఇక్కడ కొంచెం కామెడీగానే ఉంది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ని వాడారు. ఇది మనకి షామీ రెడ్మీ 5లో 8,000 9,000లోనే ఉంది. సో ఈ ప్రాసెసర్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ అయితే వాడారు దీంట్లో. ఇవి క్రయో కోర్స్ కూడా కాదు, జస్ట్ కార్టెక్స్ కోర్సే. సో ఇది ఒక బేసిక్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పాలి. గేమింగ్కి అయితే అంత పనికిరాదు. సో మనకి బేసిక్ లెవెల్లో షామీ నుంచి వచ్చే ఫోన్స్లో ఇప్పుడు ఇదే వాడుతున్నారు, అలాగే మిగతా ఫోన్స్ కూడా కొన్ని తీసుకొస్తున్నారు. ఇక Adreno 5G గ్రాఫిక్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక కెమెరా విషయానికి వెళ్తే ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ అయితే జనం కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కెమెరాలు చూసే కొనాలి. ఎందుకంటే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. 16 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చర్ f/1.7 ఉంటుంది, అలాగే 5 మెగాపిక్సెల్ కెమెరాకి f/1.9 ఉంటుంది. అపర్చర్ తక్కువ ఉందంటే ఖచ్చితంగా కెమెరా క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందని అర్థం. ఇది శాంసంగ్ ఇమేజ్ కాబట్టి ఖచ్చితంగా కెమెరాలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, దాంట్లో కూడా అపర్చర్ f/1.9 ఉంది. సో కెమెరాల విషయంలో మాత్రం శాంసంగ్ అయితే ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చింది. ఇక బ్యాక్ సైడ్ కెమెరాకి మాత్రం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు. సో ఇది కూడా మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలు మనకి పోర్ట్రేట్ షాట్స్ని అయితే తీసుకుంటాయి. అంటే ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్తో మనకి బొకే ఎఫెక్ట్, అలాగే మనకి ఆబ్జెక్ట్ డిటెక్షన్, సీన్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. సో కెమెరాలు అయితే శాంసంగ్ J8లో
అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి ప్రీమియం క్వాలిటీ కెమెరాలు అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక బ్యాటరీ కూడా దీంట్లో అయితే కొంచెం బెటర్గానే ఉంది. 3500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఇక ఇది మనకి ఆండ్రాయిడ్ 8 ఓరియో డిఫాల్ట్గా వస్తుంది. అలాగే సామ్సంగ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అడ్వాన్స్డ్ కస్టమ్ రోము, చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టమైన రోమ్ కూడా ఇది. సో దానివల్ల కొంచెం ఫీచర్స్ అయితే కొంచెం మంచిగానే ఉంటాయి. ఇక ఇందులో ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎల్ఈడి ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంది. సో కెమెరా అయితే నైట్ మోడ్లో కూడా కొంచెం బెటర్గానే వస్తాయి. సో ఇవి బేసిక్ ఫీచర్స్. కానీ దీన్ని తీసుకొచ్చిన ప్రైస్ మాత్రం 18,999 పెట్టారు. సో ఇదైతే అంత వాల్యూ ఫర్ ద మనీ అయితే కాదనేది నా అభిప్రాయం. ఇది కానీ ఒక 13 to 15 మధ్యలో ఉంటే మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అయ్యేది. మనకి వేరే ఫోన్లో దేంట్లో కూడా ఇంత మంచి కెమెరాలు, ఇంత మంచి డిస్ప్లే అయితే దొరకదు. కాకపోతే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా బాగుండేది అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఈ ఫోన్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అలాగే కొంచెం స్నాప్డ్రాగన్ 625, 636 లాంటి ప్రాసెసర్లు పెడితే మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్ ఫోన్ అయ్యేది. ఇప్పుడు ఉన్న టాప్ ఫోన్స్కి మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చేది. సో ఈ ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే నిలుస్తుందా లేదా అనేది కొంచెం డౌటే. కాకపోతే మంచి కెమెరాలు కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మిగతా ఫీచర్స్ అయితే అంతైతే లేవు, కానీ కెమెరాలు మాత్రం హైలైట్గా ఉంటాయి. అలాగే డిస్ప్లే కూడా క్వాలిటీ బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ J8 గురించి. ఇదైతే రేపు మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అవైలబుల్గా రాబోతుంది అనుకుంటా. సో మీరైతే దాన్ని కొనాలనుకుంటే కొనవచ్చు. నేనైతే పెద్దగా సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని సజెస్ట్ చేయట్లేదంటే ఏదో చైనా కంపెనీని సజెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకని నేనైతే దీన్ని కొనాలా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. సో నేనైతే ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఇక మీరు కొనాలా లేదా అనేది మీ ఇష్టం. ఎందుకంటే కొనేది మీరు, మనీ మీవి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.